అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, మన ఛానల్‌లో నేను చేస్తున్న ఈ అవేర్‌నెస్ వీడియోస్ ద్వారా అండ్ డ్రైవింగ్ వీడియోస్ ద్వారా మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఎలా ఎస్కేప్ అవ్వాలి అండ్ ఎలాంటి సిట్యుయేషన్‌లో మనం ఎలా జాగ్రత్తగా ఉండాలనే దాని గురించి అయితే చాలామంది అర్థం చేసుకుంటున్నారు. అండ్ దాంతో పాటు కూడా ఎవరైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారో, స్పీడ్ డ్రైవింగ్ చేస్తున్నారో, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తున్నారో, రకరకాలుగా వారు మిస్టేక్ చేస్తున్నారని చెప్పేసి వారికి తెలిసిన తర్వాత చాలామంది అని చెప్పేసి రియలైజ్ అవుతున్నారండి. ఇది నాకు చాలా హ్యాపీ. మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం కూడా అదేనండి. ఏదో వ్యూసో లేకపోతే రెవెన్యూనో జనరేట్ చేయడం కాదు. అట్‌లీస్ట్ కొంతమందినైనా ఈ రోడ్ యాక్సిడెంట్స్ నుంచి కాపాడాలన్నదే మన ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం. ఆ ఉద్దేశ్యంతోటే మన ఛానల్‌ని అయితే క్రియేట్ చేయడం అని చెప్పేసి జరిగింది. ఎందుకంటే నా ఫ్యామిలీలో నేను ఓవరాల్‌గా 4 మెంబర్స్‌ని అయితే నేను లాస్ అయ్యాను. ఇవాళ మీకు నేను ఒక కామెంట్ చూపిస్తాను. ఆ కామెంట్ చూసిన తర్వాత నాకు గతం గుర్తొచ్చింది. అది కూడా మీకు ఒకసారి చూపిస్తాను. చూసిన తర్వాత మీకు నిజంగా ఏంటి అన్నదైతే మీకు క్లారిటీ వస్తదండి. ఇక చూడండి. ప్రవీణ్ గారైతే కామెంట్ చేశారండి. మేబీ మొన్న ఫార్చునర్ కార్‌లో యాక్సిడెంట్ జరిగింది గదా! వారి బ్రదర్ అని చెప్పేసి అనుకుంటా. అందులో ఒక లేడీ చనిపోయారు గదా! వారి బ్రదర్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. ఇది చూడండి. తన వయసు ఎంత ఉంటదండి? గట్టిగా అంటే 22, 23. వీరిద్దరు చూడండి. తిను చూడండి. ఈ నలుగురు ఈ ప్రమాదంలో చనిపోవడం అని చెప్పేసి జరిగింది. ఈరోజు మా చెల్లి, బావ చనిపోయారు. అది కూడా ఫార్చునర్ కార్‌లో. అది కూడా అని ఎందుకు వాడారంటే, అందులో ఎక్కువ సేఫ్టీ ఫీచర్స్ అని చెప్పేసి ఉంటాయి గదా! మినిస్టర్స్ వాడుతూ ఉంటారు, సీఎంలు వాడుతూ ఉంటారు, ఎంతోమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు గూడా వాడుతూ ఉంటారు. అంటే ఎంతో సేఫ్టీ ఉన్న కారు కదా! అలాంటి సేఫ్టీ కార్‌లో కూడా మా బావగారు, చెల్లి అని చెప్పేసి చనిపోవడం జరిగింది. చనిపోవడం అని చాలా బాధగా ఉంది. అంటే వారు చనిపోవడం అనేది చాలా బాధగా ఉంది. అండ్ అందరికీ నేను చెప్పేది ఏంటి అంటే, ఆయన మీకొక మెసేజ్ ఇస్తున్నారు వినండి. ఎవరు కూడా సేఫ్ స్పీడ్ లేని ట్రావెల్ చేయొద్దు. ఆయన ఏం చెప్తున్నారంటే, మా ఫ్యామిలీలో ఇద్దరిని మేము లాస్ అయ్యామండి. ఆ బాధ తీరని లోటు. దయచేసి అలాంటి లోటు మీ ఫ్యామిలీలో కూడా రాకుండా ఉండాలంటే, దయచేసి మీ ఇంట్లో వాళ్ళని గుర్తుపెట్టుకొని, లేదా మీ ఇంట్లో వాళ్ళ ఫోటోస్ మీ ఎదురుగా స్పీడోమీటర్ దగ్గర పెట్టుకొని, మీరు జాగ్రత్తగా డ్రైవ్ చేయండి అని చెప్పేసైతే ఆయన చెప్పే ఉద్దేశం. ఇవాళ నేను కొన్ని వీడియోస్‌ని చూపిస్తూ, అలాంటి సిట్యుయేషన్స్‌లో గనక మనముంటే ఎలా జాగ్రత్త పడాలి ఏంటి అన్న దాని గురించి అయితే మీకు చెప్తానండి. ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు చాలామంది డ్రైవింగ్ లైసెన్స్‌ని యమలోకానికి వెళ్ళడానికి వారు ఆర్‌టీఓ ఆఫీస్‌లో కొంటున్నారండి. మీకు ఆర్‌టీఓ ఆఫీస్‌లో డ్రైవింగ్ లైసెన్స్ కొంటున్నారు అంటే, మీ లైసెన్స్ అనేది యమలోకానికి తీసుకెళ్ళే మార్గం అని చెప్పేసి అర్థం చేసుకోండి. కొనకుండా ఎవరైతే జెన్యూన్‌గా పాస్ అయ్యి తెచ్చుకుంటారో, వారికి ఇంకా ఈ భూమి పైన నూకలుంటాయన్న విషయాన్నయితే మీరు గుర్తుంచుకొని, ఈ వీడియోస్‌నైతే చివరి వరకు చూడండి. మీకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాను. ఒక్కసారైతే ఈ వీడియోని చూడండి. ముందొక కారైతే వెళ్తుంది. ఈయన ఇన్‌స్టిగేట్ చేస్తున్నాడు. ముందు దారి వదలట్లేదు. అండ్ చాలా ఇరిటేట్ చేస్తున్నారు. అండ్ ఇన్‌స్టిగేట్ చేస్తున్నారు. ఆళ్ళు ఇరిటేట్ చేస్తున్నారు కదా! అని చెప్పేసేసి ఈ డాష్ కెమెరాలో రికార్డ్ అవుతున్న పర్సన్ ఎవరైతే కెమెరాలో రికార్డ్ చేస్తున్నారో అంటే వాడు ఇలా ఎళ్తున్నాడని చెప్పి చూపించుకోవడానికి రికార్డ్ చేస్తున్న పర్సన్ ఒక్కసారి ఏమవుతారో చూడండి ఒకసారి. వాడు రెచ్చగొడుతున్నాడు కదా! అని చెప్పేసేసి వీరు గూడా సేమ్ వాడెళ్తున్న హై స్పీడే వీళ్ళు గూడా ఎళ్ళడం చెప్పేసి జరిగింది. ఆడు వెళ్తూ వెళ్తూ ఈజీగా ఎస్కేప్ అయిపోయాడు. ఎందుకంటే వాడికి ముందు క్లియర్‌గా వ్యూ అని చెప్పేసి కనిపిస్తూ ఉంటుంది. వీరికి కార్ అడ్డుగా ఉండడం వల్ల వ్యూ అని చెప్పేసి కనిపించదు. ఇలాగ మనం రోడ్డు మీదకెళ్తున్నప్పుడు చాలామంది పిచ్చ ఎదవలు, పనికిమాలిన ఎదవలు అందరూ కూడా రోడ్డు మీదకి వస్తూ ఉంటారండి. అలాంటి వారు మనకు తగిలినప్పుడు ఏం చేయాలంటే వాళ్ళని చూసి ఇన్‌స్టిగేట్ అయ్యి అంటే మనం మనకు మనమే వాళ్ళని చూసి రెచ్చిపోయి లేకపోతే ఇలాంటి గనక చేశామంటే మనం ఇలాంటి ప్రమాదాలకి ఖచ్చితంగా గురవ్వాల్సిన పరిస్థితి వస్తుందన్న విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఎందుకంటే ఆడు పిచ్చోడు ఎళ్తున్నాడు. ఆడి వెనకాల మనం గూడా ఎళ్తే మనం డాష్ మీరింకా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. మీరేమంటారు ఏంటి అని జెప్పేసైతే. ఇంకొక వీడియో అయితే చూపిస్తాను. ఇలాంటి పిచ్చోళ్ళు తగిలినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఆడు ఎళ్ళిపోనివ్వండి. స్లోగా వాడు మీ ముందొచ్చి ఆపుతున్నారా? ఆగిపోండి తప్పనిచ్చి మీరు వాళ్ళతో పాటు ఇన్‌స్టిగేట్ అయ్యి మాత్రం ఇలాంటి ప్రమాదాలకైతే గురి కాకుండా అని జెప్పేసైతే నేను చెప్తున్నానండి. ఇది చూడండి. ఇప్పుడొక ఇన్నోవా కార్ వస్తుంది గదా! ఈ ఇన్నోవా కార్ అని చెప్పేసేసి వీళ్ళని వాంటెడ్‌గా డాష్ చేసి ఇక్కడ ఆపడం అని చెప్పేసి జరిగింది. వీళ్ళేంటంటే రోడ్డు మీద ఎళ్ళే దొంగలనమాట. ఇలాంటి దొంగలే గనక మీకు ఎదురైతే మీరు చేయాల్సింది ఏం లేదండి. మీ కారు ముందుకు గనక ఇలా వచ్చేస్తే, మీ కారు ముందుకు గనక ఇలా వస్తే ఏం చేయదు. ఎక్కిచ్చేసుకొని ఎళ్ళిపోండి.
ఆళ్ళు చనిపోయినా ప్రాబ్లమ్ లేదు. వాళ్ళు మీరు తొక్కిచ్చేసినా ప్రాబ్లమ్ లేదు. ఎక్కించేసినా కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. అలాంటప్పుడు మీరు ఒక చిన్న ఎవిడెన్స్ అనేది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ పర్సన్‌కి డాష్ కెమెరా ఉండడం వల్ల ఆళ్ళకి ఏదైనా ఒక ప్రమాదం జరిగినా కూడా చెప్పుకోవడానికి ఒక రీజన్ ఉందండి. డాష్ కెమెరా ఉండడం వల్ల. కాబట్టి మీరొక కారు వాడుతున్నారంటే ఖచ్చితంగా ఇప్పుడు మనం రోడ్డు మీదకెళ్తున్నామంటే డాష్ కెమెరా లేకుండా మనం రోడ్డు మీదకెళ్తే ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మన తప్పు లేకున్నా కూడా మనం డిఫెన్స్ చేసుకున్న దాన్ని కూడా మనం దానికి మూల్యం చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి ఎదవలు తగిలితే మాత్రం కారుతోటి ఎక్కించేసేయండి. అది సెల్ఫ్ డిఫెన్స్ కిందకొస్తుంది తప్పనిచ్చి క్రైమ్ అయితే కాదు. ఆళ్ళు చనిపోయినా కూడా మీ మీదైతే ఎటువంటి కేసు రాదండి. ఎందుకంటే ఆళ్ళని మీరు చంపకపోతే మిమ్మల్ని ఎవరు చంపేస్తారు కదా! ఇతను యాక్చువల్‌గా తను వెళ్తున్న రోడ్ నుంచి వస్తూ అడ్డంగా ఎళ్ళిపోతున్నాడు చూడండి ఒకసారి. ఆడెళ్ళిపోవడం వల్ల రైట్ వేలో వెళ్తున్న వాళ్ళు కూడా, కరెక్ట్ వేలో వెళ్తున్న వాళ్ళు కూడా ఆ ట్రక్‌ని హిట్ చేసి వారు కూడా ప్రమాదానికి గురవ్వడం అని చెప్పేసి జరిగిందండి. అంటే ఈ వీడియో నేను మీకెందుకు చూపిస్తున్నానంటే, అక్కడ జరిగిన సంఘటన ఏంటి? మేబీ సెల్ ఫోన్ చూడడం వల్ల అయ్యుండొచ్చు. లేకపోతే పక్కన ఏదైనా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ వాడడం వల్ల అయ్యుండొచ్చు. అయ్యుండొచ్చు అంటున్నానండి. ఎగ్జాక్ట్‌గా ఆళ్ళేం చేస్తున్నారని చెప్పేసి నేను చెప్పట్లేదు. లేదా పక్కన అటు ఇటు డైవర్షన్ అనమాట. మైండ్ అనేది డైవర్షన్ అవ్వడం వల్ల ఇలాంటి వాటిపైన మనకు కాన్సంట్రేషన్ అని చెప్పేసి ఉండదు. అండ్ రోడ్డు పైన వెళ్తున్నప్పుడు మనం ఏ ఒక్క సెకండ్ మనది కాదు అనుకున్నా కూడా మనం ఉండమన్న విషయాన్నయితే గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇలాంటి ఎదవలు ఎక్కువైపోయారు ఈ మధ్య. ఇలాంటి ఎదవల నుంచి మనం తప్పించుకోవాలంటే ఒళ్ళు మొత్తం కళ్ళు పెట్టుకొని చూస్తే తప్ప మనం బయటకి పడలేం అండ్ ప్రొటెక్ట్ అవ్వలేమండి. ఇక్కడ చూడండి. అండ్ ఇక్కడ ఒక ఇన్నోవా కార్ అయితే వెనక వస్తూ ఉంది చూడండి. ఇదొచ్చేసేసి మామూలుగా హైవే అండి. ఇలా వెళ్ళే వెహికల్స్ ఇలా వెళ్తూ ఉంటాయి. ఇలా వచ్చే వెహికల్స్ అని చెప్పేసి ఇలా వస్తూ ఉంటాయి. నాకు తెలిసి తిను యూ టర్న్ అని చెప్పేసి ఇక్కడెక్కడో దగ్గరలో ఉన్నట్టుంది. ఆ యూ టర్న్‌ని క్రాస్ చేసి వచ్చినట్టున్నారు. దానికోసం ఏం చేస్తున్నారు? ఆయనొచ్చేసేసి రివర్స్‌లో వస్తున్నారండి. రివర్స్‌లో రావడం వల్ల ఏం జరిగిందో ఒక్కసారైతే ఈ వీడియోని అయితే మీరు చివరి వరకు చూడండి. మీకు క్లారిటీ వస్తుంది. ఇలాంటి చోట రివర్స్‌లో వస్తే గనక ఇలా రివర్స్‌లో వస్తున్నా అని చెప్పేసేసి ఇటువైపు నుంచి వచ్చే వెహికల్స్‌కి అని చెప్పేసి అర్థం అవ్వదండి. అలా అర్థం కాకపోవడం వల్ల జరిగిన ప్రమాదంలో ఆ కారు మొత్తం అంతా కూడా నుజ్జు నుజ్జు అయిపోవడం అని చెప్పేసి జరిగింది. ఇక్కడ గమనించొచ్చండి. ఒక టిప్పర్ లారీ అని చెప్పేసేసి హిట్ చేసినప్పుడు ఒక టిప్పర్ లారీ వచ్చి హిట్ చేసింది అంటే దాని పరిస్థితి అని చెప్పేసి చాలా హెవీగా ఉంటదండి. వెహికల్ మొత్తం అంతా కూడా క్రష్ అయిపోతుంది. లోపల కూర్చున్న వారైతే బ్రతికే ఛాన్సెస్ అని చెప్పేసి చాలా తక్కువగా ఉంటాయి. సో దట్ మనం ఇలాంటి హైవేస్‌లో గనక ఏదైనా యూ టర్న్ క్రాస్ చేసినా మీకు ఒక 1 కిలోమీటర్‌లో, 2 కిలోమీటర్స్‌లో లేదా 5 కిలోమీటర్స్‌లో లేదా 10 కిలోమీటర్స్‌లో మీకు యూ టర్న్ ఉన్నా కూడా ఆ యూ టర్న్ వరకు మీరు ముందుకెళ్ళి యూ టర్న్ చేసుకొని రండి. అయితే ఒక 10 నిమిషాలు లేదా 20 నిమిషాలు లేదా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతది. అలా కాలేదు. ఆ కాస్త దూరాన్ని మనం వెళ్ళాలి అని గనక ఇలాంటి అది ఖచ్చితంగా నేను చెప్తానండి. దీన్ని నెగ్లిజెన్సీ ఆఫ్ డ్రైవింగ్ అని చెప్పేసి అంటారు. ఇలాంటి నెగ్లిజెన్సీ గనక మనం ప్రదర్శిస్తే ఏదో ఒక ప్రమాదానికైతే ఖచ్చితంగా గురవుతామండి. సో దట్ ఇలాంటి వీడియోస్‌తో నేను మీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక అవేర్‌నెస్ అని చెప్పేసి అయితే క్రియేట్ చేస్తూ ఉంటానండి. అండ్ దీంతో పాటు కూడా మిమ్మల్ని భయపెడుతూ ఉంటాను. ఖచ్చితంగా భయపడితేనే రోడ్డు మీద మనకు ప్రతి ఒక్కరు భయపడడం స్టార్ట్ చేశారనుకోండి. వాడికి కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు రియలైజేషన్ అని చెప్పేసి అయితే వస్తది. ఆ రియలైజేషన్ వచ్చినప్పుడు వాడు బతుకుతాడు. ఇంకొకరిని కూడా బ్రతికించే ప్రయత్నం అని చెప్పేసి చేస్తాడు. అండ్ నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. సీట్ బెల్ట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. సురక్షితంగా ప్రయాణించండి. అంబులెన్స్‌కి దారి ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ప్లీజ్ డోంట్ డ్రంక్ అండ్ డ్రైవ్. బోలో భారత్ మాతాకి జై.